కవ్విస్తే యవ్వనము నవ్విస్తే ఆగునా హృదయం అందాలు కవ్విస్తే యవ్వనము నవ్విస్తే ఆగునా హృదయం సరస స్వరములో గీతమై కోర్కి కోయిలై పలుకగా క్షణం యుగం ఇరువురం సగం క్షణం అంచు కొండల్లోన నీరంచు నీడల్లోన ఎన్నెన్నో అందాలే ఇక్కడ ఇద్దరు ఇలా ఆడుతూ కూర్చోండి, నేను ఢిల్లీ పోతున్నా. ఇదిగో ఉత్తరం. వస్తున్నావురా? వస్తున్నావంటే వస్తున్నావంటే నేను సంధ్య. సంజయ్ వస్తుందే? అయితే పదండి. సంధ్యకి వంటలేం నచ్చలేదనుకుంటాను. ఏమీ తినలేదు. అదేం కాదక్కయ్యా, నిజంగా వంటలెంతో బాగున్నాయి సుమండి. సంధ్య అక్కడ ఇంతేనా మోహన్? సరిగ్గా భోజనం చేయదా? నేను చెబుతా విను. మన ఇంటికో స్నేహితురాలుగా రావడం చేత కొంచెం సిగ్గుపడి ఉంటుంది. ఇక మన ఇంటికి కోడలైందనుకో బకాసురులా తినేస్తుంది. బెంగపడక. అది అలా ఉండని. పరీక్షలు ఇద్దరు పాస్ అవుతారా? ఇద్దరు పాస్ అయిపోయారు లవ్లో. గారు మా అక్కయ్య గారు వెళ్ళి సంజయ్ ఫాదర్ని కలవడం, ఆ తర్వాత తతంగం కానివ్వడం. క్లోజ్. ఏదో నా చిన్న తలకాయకి తోచింది చెప్పాను. ఐఎమ్ ఏ పూర్ బ్యాచులర్. ఆపరా గోల. ఎక్కడైనా నీకు ఉద్యోగం దొరకని నీకు చేయించేస్తాను. నేను ఇప్పుడే వస్తాను. సంధ్య, నువ్వు ఢిల్లీకి వచ్చిన విషయం మీ నాన్నగారికి తెలుసు? లేదండి. రాజస్థాన్కి వెడుతూ వెడుతూ ఈ ఊళ్ళో మీ అందరినీ ఒకసారి చూద్దామని సంధ్య సరదా పడింది. అందుకే తీసుకొచ్చాను. నేను ఈ రోజే వెళ్ళక తప్పదు. పరీక్షలు అయిపోయాయన్న విషయం నాన్నకు తెలియపచ్చా. నేను ఇంకా రాలేదని వారెంతో బెంగపడతారు. అందుకని టికెట్ కూడా రిజర్వ్ చేయించాను. ఓహో అలాగా. खास सूचना, आज शाम को 6 बजे 50 लाख रुपए के औजार और बारूद लाद ट्रक आ रही थी, उसे डाकुओं ने रास्ते में लूट लिया है. उनके बारे में सूचना देने वाले को सरकार की तरफ से 1 लाख रुपए इनाम मिलेंगे. ఏమిటి అన్యాయం? గవర్నమెంట్ గతే ఇలాగైతే మరి ప్రజల గతి ఇంకెలా ఉంటుందో ఏమైంది? చెప్పడానికే భయంగా ఉంది. ఆ టీవీలో అనౌన్స్మెంట్ వచ్చింది. ఓ స్పెషల్ వ్యాను ఢిల్లీకి వస్తుండగా అందులో ఉన్న 50 లక్షల విలువైన తుపాకులు పళ్ళు ఢిల్లీ పరిసర ప్రాంతాలు ఎవరో కొల్లగొట్టారట. దోపిడా? దొంగల్ని కనిపెట్టడానికి సహాయం చేసే వారికి 1 లక్ష ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ చల్లగా వదిలేసి తీరిగ్గా అరెస్ట్ చేయబోతారట. ప్రాణభయం ఉన్నవాళ్ళు ఎవరు సాయం చేస్తారు చెప్పు? వాళ్ళు అసలే రక్తం తాగే దొంగలు. ఈ గొడవ చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. నేను ఇంతకు మునుపు ఢిల్లీ నుంచి రాజస్థాన్కి ఎప్పుడూ పోలా. సరే. అబ్బాయి జగదీష్, ఓ చిన్న సందేహం. ఓ గురవయ్యా, ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటావు? తలకు మించిన సమస్య? మరణించే వరకు నేను ఒక్క సంగతి గురించి మాత్రమే ఆలోచిస్తుంటాను. ఆ సంగతి ఏమిటో నాతో చెబితే నేను ఆలోచిస్తాను. సహాయంగా ఉందామని అడుగుతున్నాను. మీ బాధ ఏమిటో అని. వింటావా? అయ్యో చెప్తే ఎందుకు వినను? వద్దు, అది అడగొద్దు. అయ్యో అంత ఇష్టం లేకపోతే నాకు చెప్పొద్దులే. పద.
మధు మధు బాబు మధు 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 కనిపించడం లేదురా. కనిపించట్లేదా? మధుబాబు, మధుబాబు, ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదే. మధుబాబు, మధుబాబు, మధుబాబు. మధు ఏమండి? మధు కనపడటం లేదండి. కనబడటం లేదా? వాడు ఎక్కడికి వెళ్ళలే, ఇక్కడే ఎక్కడ ఉంటాడు. అయ్యో, ఇక్కడెక్కడా లేడు. నేను వెతకని చోటే లేదు. నా బిడ్డను ఎవరో తీసుకుపోయి ఉంటారు. వాడికి ఏదైనా ప్రమాదం జరిగితే నేను బ్రతకలేనండి. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలతో బాధపడతావు ఎందుకు? పద, మనం వాడి స్నేహితులు ఇళ్లకు ఫోన్ చేసి కనుక్కున్నాం. హలో, ఎస్, రాజశేఖరం హియర్. అదే మధు మావాడే. ఓల్డ్ ఢిల్లీలోనా? వాడు ఎక్కడికి ఎలా వచ్చాడు? అక్కడ ఎలా దొరికాడు? ఇంతకీ మీరెవరు? లేదు లేదు, పోలీసులకు తెలియజేయను. అలాగే పోలీసులకు తెలియజేయను. సరే సరే, నేను ఇప్పుడే వస్తున్నా. హలో, ఓల్డ్ ఢిల్లీలో ఎక్కడికి రావాలి? సరే సరే, నేను బయలుదేరుస్తున్నా. మీరెవరో తెలియజేస్తారా? హలో హలో. ऊपर जाओ. డాడీ, మధు, డాడీ, మధు, డాడీ. మధు. నీకు ఫోన్ చేసింది నేనే. నా మధు నాకివ్వు. వాడిని ఎందుకోసం ఇక్కడికి పట్టుకొచ్చారు? అదా చెప్తాను. నీకేం కావాలన్నా చెప్పు. దయచేసి ముందు నా మధు నాకివ్వు. మధుయేనా కావాల్సింది? మాద, ఏం చెప్పదలుచుకున్నావు? తొందరగా చెప్పు. ఆరాటం కూడదు, ముఖ్యంగా అన్నమాట దాటకూడదు. మరోసారి ఆలోచించి మరీ చెప్పండి. నువ్వు డబ్బు గురించి నా బిడ్డను తీసుకొచ్చినట్టయితే ఆ సంగతి ఏదో చెప్పు. నాకున్నదైనా అడిగినంత తెచ్చిస్తాను. వద్దు, మాకు డబ్బే ముఖ్యం కాదు. ఇక్కడికి నిన్ను రప్పించింది మరెందుకోసం? త్వరగా చెప్పు. చెప్తాను. ముఖ్యంగా నీకో విషయం చెప్పాలి. నేను చెప్పింది అంగీకరించినట్టు నటించి వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రయత్నిస్తే నువ్వు నీ భార్య బిడ్డడు ప్రాణాలతో ఈ భూమి మీద ఉండరు. ఇంకా నేను చెప్పినట్టు చెయ్యి. ఈ రాత్రి నీ హెలికాప్టర్లో కొన్ని పెట్టెలు తీసుకుని బికనీర్ ప్రాంతంలో ఉన్న ఎడారిలో దించాలి. దించాల్సిన స్థలంలో 6 ఎరుపు జెండాలు కనిపిస్తాయి. ఎన్ని ట్రిప్పులు వెళ్లాలో ఇప్పుడు తెలియదు. తెల్లారక మునిపే ఆ సరుకు అక్కడ చేరాలి. ఆ తర్వాత తెల్లవారేటప్పటికి నీ ఇంట్లో నీ కుమారుడు ఉంటాడు. అంతవరకు నా కస్టడీలో ఉంటాడు. ఏమంటావు? నీ కుమారుడు ప్రాణాలతో ఉండాలంటే ఇంతకన్నా మరో మార్గం నీకు లేదు. అలా చేస్తేనే నీకు మంచిది. బికనీరుకి చేరాల్సిన దారి ఇందులో గుర్తుపెట్టించారు. ఇదిగో. ఇది చాలా చిన్న పని, చెయ్యొచ్చు నీ కుమారుడు కోసం. నువ్వు ఇప్పుడేం చెప్పక్కర్లే. 2 గంటలు టైం ఇస్తున్నా.
మీ ఇంటికెళ్ళి తీరిగ్గా ఆలోచించి జవాబు చెప్పు. వెళ్ళచ్చు. వెళ్ళు.